చిన్న కథ. సాందీపని అనే మహర్షి ఆశ్రమంలో కృష్ణుడు, సుదాముడు విద్య నేర్చుకునేవారు. వారిద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. సాందీపని మహర్షి వేద విద్య, వేదాంగాలు, ఆయుధ విద్య, తాత్విక విద్య, నైజ ధర్మాలు 64 కళలు బోధించేవారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక కృష్ణుడు ద్వారకాధీశుడై రాజ్యాన్ని పరిపాలిస్తాడు. సుదాముడు పేద బ్రాహ్మణుడు కావడంతో తను భార్యాపిల్లల్ని పోషించుకోవడం కోసం భిక్షాటన చేసేవాడు. పూర్వం 5 ఇళ్లల్లో మాత్రమే బ్రాహ్మలు భిక్ష తీసుకునేవారు. లేని రోజు ఇక పస్తే. సుదాముని భార్య ఈ దారిద్ర్యాన్ని భరించలేక భర్తకు సలహా ఇస్తుంది. సుదాముని చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుడు రాజు కావడంతో తనని సాయం అడగమంటుంది. సుదాముడికి అలా అడగడం ఇష్టం లేకపోయినా తన భార్యాపిల్లల్ని పోషించుకునేందుకు వేరు దారి లేక కృష్ణుణ్ణి సాయం అడగడానికి తన భార్య ఇచ్చిన గుప్పెడు అటుకుల మూటను తీసుకుని ద్వారకకు వెళ్తాడు. ద్వారకాధీశుడైన తన చిన్ననాటి స్నేహితుణ్ణి చూసి సుదాముడు చాలా సంతోషిస్తాడు. కృష్ణుడు కూడా సుదాముణ్ణి చూసి పరుగు పరుగున వచ్చి ఆలింగనం చేసుకుని తన సింహాసనంపై కూర్చోబెట్టి రాజమర్యాదలతో సత్కరించి స్నేహితుణ్ణి పాదాలు కడిగి గౌరవిస్తాడు. ఇద్దరూ చాలా సంతోషంతో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటారు. సుదాముడు తన కోసం ప్రేమతో తెచ్చిన అటుకుల్ని కృష్ణుడు ఎంతో ఇష్టంగా తింటాడు. ఆనందంతో నిండిపోయిన మనసుతో సుదాముడు తను సాయం అడగడానికి వచ్చిన విషయం కూడా మర్చిపోయి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇల్లు చేరాక ఆశ్చర్యం, తన పూరెగుడిసిపోయి ఒక భవనం అంతా ఐశ్వర్యంతో తన భార్యాపిల్లలు సంతోషంగా కనిపిస్తారు. తను అడగకపోయినా తన స్నేహితుడు తన అవసరాన్ని తెలుసుకుని ఇవన్నీ సమకూర్చినందుకు సుదాముడు పొంగిపోతాడు. ఐశ్వర్యం పొందినా కూడా కృష్ణుడిపై అదే ప్రేమ, అదే స్నేహభావంతో ఉంటాడు సుదాముడు. ఈ కథలో కృష్ణుడు, సుదాముడు ఒకరిపై ఒకరికి ప్రేమ, నిజమైన స్నేహం, కృష్ణుడు దానబుద్ధి, సుదాముని నిస్వార్థ జీవనం కనిపిస్తుంది. ఈ కథ సంస్కృతంలో వ్యాసమహర్షి రచించిన శ్రీమద్ భాగవతంలో కృష్ణ సుధామ కథ అనే పేరుతో ఉంది. కృష్ణ సుధాముల వలె మనం కూడా అలాంటి గొప్ప గుణాలని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుణ్ణి ఆరాధించడం అంటే ఆ భగవంతుడి గొప్ప గుణాలని ఆరాధించడం అనే కదా. థ్యాంక్ యూ.